రైట్ అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టులో కీలక అంశాలు బయటపడ్డాయి. న్యాయవాది అయిన తన కొడుకు జయంత్ కృష్ణ సహకారంతో ఆమె సరోగసీ దందా నడిపినట్టు తేలింది. తాను నేరం చేసినట్టు ఒప్పుకున్నారు నమ్రత. 1998లో విజయవాడ, 2007లో సికింద్రాబాద్ లో ఫెర్టిలిటీ సెంటర్స్ ప్రారంభించింది నమ్రత. ఇక విశాఖపట్నంలో హాస్పిటల్ పెట్టి పిల్లలు లేని దంపతుల నుంచి 20 నుంచి 30 లక్షలు వసూలు చేశానని ఆమె అంగీకరించారు. ఏజెంట్లతో పిల్లలను కొనుగోలు చేసి సరోగసీ పేరుతో దంపతులను మోసం చేసింది నమ్రత. గర్భాలను తొలగించుకునేందుకు వచ్చే మహిళలను ట్రాప్ చేసి వారికి డబ్బుల ఆశ చూపి ప్రసవం తర్వాత పిల్లలను కొనుగోలు చేసింది. ఈ పిల్లలను సరోగసీ ద్వారా పుట్టారని దంపతులకు అప్పగించింది. ఏపీ మహారాణిపేటలో 4 కేసులు, విశాఖ 2 టౌన్లో 2 కేసులు, గుంటూరు కొత్తపేటలో 1 కేసు, తెలంగాణలో గోపాలపురంలో 5 కేసులు ఉన్నాయని నమ్రత పోలీసుల విచారణలో చెప్పింది. ప్రసవం తర్వాత పేద గర్భిణీల నుంచి శిశువులను కొనుగోలులో ఆరు సంతోషి కీలక పాత్ర పోషించినట్టుగా గుర్తించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చేసింది నమ్రత. గర్భాలను తొలగించుకునేందుకు వచ్చే మహిళలను ట్రాప్ చేసి వారికి డబ్బుల ఆశ చూపి ప్రసవం తర్వాత పిల్లలను కొనుగోలు చేసింది. ఈ పిల్లలను సరోగసీ ద్వారా పుట్టారని దంపతులకు అప్పగించింది. ఏపీ మహారాణిపేటలో 4 కేసులు, విశాఖ 2 టౌన్లో 2 కేసులు, గుంటూరు కొత్తపేటలో 1 కేసు, తెలంగాణలో గోపాలపురంలో 5 కేసులు ఉన్నాయని నమ్రత పోలీసుల విచారణలో చెప్పింది. ప్రసవం తర్వాత పేద గర్భిణీల నుంచి శిశువులను కొనుగోలులో ఆరు సంతోషి కీలక పాత్ర పోషించినట్టుగా గుర్తించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సృష్టి ఫర్టిలిటీ కేసులో ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే మెయిన్ అక్యూజ్డ్ అయినటువంటి డాక్టర్ నమ్రతకు సంబంధించి కన్ఫెషన్ ని కూడా తీసుకున్నారు. ఆమె కన్ఫెషన్ రిపోర్ట్లో కూడా చాలా కీలకమైన అంశాలని పోలీసులు పొందుపరిచారు. 1998లో ఫస్ట్ ఆమె ఫర్టిలిటీ సెంటర్ విజయవాడలో స్టార్ట్ చేసినట్లు ఆమె కన్ఫెషన్ ఇచ్చింది. దాని తర్వాత 2007లో హైదరాబాద్లో స్టార్ట్ చేసింది. ఇక దాని తర్వాత వైజాగ్లో వరుసగా విజయవాడ, హైదరాబాద్, వైజాగ్ వంటి ఏరియాస్లో అందులోనూ మెయిన్ సిటీస్ని టార్గెట్గా చేసుకుని ఈ ఫర్టిలిటీ సెంటర్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఇటు హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, వేరే హాస్పిటల్స్ సంబంధించి ఎవరైతే అబార్షన్ కోసం గర్భిణీలు వస్తుంటారో ఈమె కొందరు ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకొని ఆ గర్భిణీలను టార్గెట్గా చేసుకొని వాళ్ళకి డబ్బు ఆశ చూపి వాళ్ళకు పుట్టిన పిల్లల్ని ఈమె వద్దకి ఎవరైతే దంపతులు సరోగసీతో పిల్లలు కావాలంటూ వస్తారో అది సరోగసీ ద్వారా పుట్టిన పిల్లలే అంటూ ఈమె నమ్మబలికి చాలా వరకు ఈ విధంగా చాలామంది పిల్లల్ని అమ్మకాలు చేసింది అనేది ఆమంతటా ఆమె కన్ఫెషన్ పోలీసు వాళ్ళకి ఇచ్చింది. సో ఇలాంటి కేసులు గతంలో కూడా ఆమె మీద నమోదైనట్లు ఆల్రెడీ పోలీసు సంబంధించిన హిస్టరీలో కూడా ఉన్నాయి. ప్రస్తుతం మహారాణపేటలో మొదటిగా ఆమె పైన కేసు, ఈ తరహా కేసు అంటే ఇలీగల్ సరోగసీకి సంబంధించిన కేసు మహారాణపేటలో నమోదైంది. దాని తర్వాత వైజాగ్ 2 టౌన్లో పలు కేసులు ఉన్నాయి. ఇటు గుంటూరు సంబంధించి కొత్తపేటలో కేసులు ఉన్నాయి. ఇదంతా కూడా ఏపీకి సంబంధించిన లిస్ట్ అయితే సికింద్రాబాద్ సంబంధించి ఫస్ట్ ఎప్పుడైతే గోపాల్పురం పోలీస్ స్టేషన్లో రాజస్థాన్ సంబంధించిన దంపతులు కేసు నమోదు చేసిన తర్వాత ఈ ఎంటైర్ ఇలీగల్ సరోగసీకి సంబంధించిన రాకెట్ తెరపైకి వచ్చిన తర్వాత ఇదే డాక్టర్ నమ్రత పైన సేమ్ గోపాల్పురం పోలీస్ స్టేషన్లో కూడా 5 కేసులు నమోదైనాయి. అయితే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 10 నుండి 15కు పైగా ఈ తరహా కేసులు ఆమెకు ఉన్నాయంటూ ఆమంతటా ఆమె కూడా పోలీసులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో కన్ఫెషన్ ఇవ్వడంతో పాటు ఆమె కుమారుడి పాత్ర ఏంటి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఆల్రెడీ పోలీసులకి ప్రైమరీగా ఉన్న ఇన్ఫర్మేషన్ని బట్టి జయంత్ కృష్ణ నమ్రత కుమారుడు అడ్వకేట్. సో అతడు సేమ్ ఇప్పుడు సికింద్రాబాద్లో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సంబంధించిన బిల్డింగ్లోనే ఒక ఫ్లోర్లో తన ఆఫీస్ నిర్వహిస్తున్నాడు. ఎవరైనా ఈ ఇలీగల్ సరోగసీ పైన క్వశ్చన్ చేస్తే అతను లీగల్గా ఫైట్ చేస్తాము అంటూ వాళ్ళని బెదిరించడము. సో ఈ దందాకి కొడుకు కూడా సహకరించాడు అనేది ఆమె ఒప్పుకున్న అంశం. ఇక దాంతోపాటు మెయిన్గా
జూబ్లీ హిల్స్ సంబంధించి హైదరాబాద్లో రాకెట్ని బర్స్ట్ చేశారు. హైదరాబాద్లో పూర్తి స్థాయిలో చాలామంది పిల్లలు అంటే ఇందులో చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించిన అంశం కూడా తెరపైకి వచ్చింది. కాబట్టి ఒక దగ్గర నుండి అంటే నిరుపేద మహిళలు, నిరుపేద కుటుంబాలు, దాంతోపాటు అపార్షన్ చేయించుకుందాం అనుకునే దంపతులకి డబ్బా ఆశ చూపి అక్కడ ₹1000 మాత్రమే ఇస్తుంది. ఇక్కడ సరోగసి పేరు మీద పిల్లలు కావాలి అంటూ ఎవరైతే దంపతులు ఫర్టిలిటీ సెంటర్కి వస్తారో వీళ్ళ దగ్గర నుండి మాత్రం ఒక్కొక్క పిల్లవారికి దాదాపు 30 నుండి 40 లక్షల రూపాయలు వసూలు చేసి అంటే ఇక్కడ 30 నుండి 40 లక్షలు వసూలు చేయడము, ఇక్కడ కేవలము ఒక 80-90 వేలు మహా అంటే లక్ష వరకు ఇవ్వడం. సో ఈ విధంగా పెద్ద మొత్తంలో కూడా తను సంపాదించినట్లు కూడా ఇప్పటికే ఆమె కన్ఫెషన్ ఇచ్చింది. దాంతోపాటు మెయిన్గా ఈ కేస్ షీట్స్ ఏవైతే ఉంటాయో సరోగసి సంబంధించి ఎవరైతే మహిళలు మొత్తము ఇది జరుగుతుందో ఈ ట్రీట్మెంట్ దీనికి సంబంధించిన కేస్ షీట్లు మొత్తం కూడా తానే స్వయంగా తన క్లినిక్లో భద్రపరిచాను. ఆ ప్లేస్ ఎక్కడైతే కేస్ షీట్లకు సంబంధించి మహిళలకు సంబంధించిన కేస్ షీట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు, అది కేవలం నాకు మాత్రమే తెలుసు అని చెప్పడంతో పాటు మెయిన్గా ఏజెంట్లను క్రియేట్ చేసుకున్నాను. ఏజెంట్లను క్రియేట్ చేసుకొని హైదరాబాద్ సంబంధించి మెయిన్గా జూబ్లీ హిల్స్లో కొన్ని హాస్పిటల్స్ ప్రైవేట్ సంబంధించిన హాస్పిటల్స్కి ఆ ఏజెంట్లు టైఅప్ అయి ఉంటారు. వాళ్ళు అక్కడ మాట్లాడుకున్న తర్వాత ఆ హాస్పిటల్కి ఎవరైనా అపార్షన్ కావచ్చు ఈ విధంగా వస్తే వెంటనే ఏజెంట్లకు సమాచారం వెళ్తుంది. ఏజెంట్లు వెంటనే వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఏంది అనేది ముందుగా వాకప్ చేస్తారు. సో వాళ్ళు ఫినాన్షియల్గా కొంచెం వీక్ ఉన్నారు అంటే అపార్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మేము మీరు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు ఇస్తాము అంటూ వీళ్ళకి డబ్బు ఆశ చూపి ఆ పిల్లలు వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత ఇక్కడ సరోగసి పేరు మీద ఎవరైతే దంపతులు వస్తారో వాళ్ళకి ఇస్తున్నారు. సో ఈ విధంగా చాలా ప్రాసెస్ ఉంటుంది. మెయిన్గా మన దేశంలో చట్టాల ప్రకారము కమర్షియల్ సరోగసి అనేది ఎక్కడ కూడా నిర్వహించొద్దు, అది చట్ట విరుద్ధం. కానీ మొత్తము సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సంబంధించిన వ్యవహారంలో ఎంతోమంది పిల్లల్ని ఈ విధంగా కమర్షియల్ సరోగసి ద్వారానే మొత్తం కూడా మభ్యపెట్టి మోసం చేసింది నమ్రత అనేది పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ఆమె కన్ఫెషన్లో తాను నేరాన్ని అంగీకరించిన సిట్యువేషన్. కమర్షియల్ సరోగసి చట్టబద్ధంగా మన దగ్గర విరుద్ధము. కానీ ఒకవేళ సరోగసి పద్ధతి చేయాలి అంటే అది చట్ట ప్రకారము ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అనుమతులు ఉన్న ఫర్టిలిటీ సెంటర్లో చేయించుకోవాలి. దాంతోపాటు ఎవరైతే పిల్లలు కావాలని దంపతులు వస్తారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల వద్ద సరోగసి చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరితో సంబంధం లేకుండా అక్కడ పుట్టేది వేరే వాళ్ళకి కానీ సరోగసి ద్వారానే పుట్టారు అంటూ నమ్మించి మొత్తం కూడా చాలా మంది దంపతుల్ని ఈమె మోసం చేసింది అనేది ప్రస్తుతం పోలీసులు ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ఆమె కన్ఫెషన్ కూడా క్లియర్గా ఇచ్చిన సిట్యువేషన్. సో ప్రస్తుతం సృష్టి ఫర్టిలిటీ కేసులో డాక్టర్ నమ్రత కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది చాలా కీలకంగా మారింది. ఆల్రెడీ నమ్రతకు సంబంధించి ఆమె కుమారుడి ప్రమేయం ఇందులో ఉంది. కుమారుడికి సంబంధించిన వివాహం కూడా డేట్ ఫిక్స్ చేసుకున్నారు. దాని తర్వాత పరిణామాలు మారిపోయాయి. ఇద్దరు కూడా ఈ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ అయిన సిట్యువేషన్. సో బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా ఇప్పటికే సికింద్రాబాద్ కోర్టు కొట్టివేసింది. పోలీసులు చాలా క్లియర్గా నమ్రతకు సంబంధించి బెయిల్ మంజూరు చేస్తే ఈ ఎంటైర్ సృష్టి ఫర్టిలిటీ కేసులో, ఎందుకంటే ఇది సికింద్రాబాద్లో కేసు నమోదైంది కానీ ఇటు ఏపీకి సంబంధించి కూడా దీని లింక్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ఆధారాలు మొత్తం కూడా పోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నమ్రతకు కానీ ఆమె కుమారునికి కానీ బెయిల్ మంజూరు చేస్తే మొత్తం సాక్ష్యాధారాలు తారుమారయ్యే అవకాశం ఉంటుంది అని వాదించిన దానికి అనుగుణంగానే సికింద్రాబాద్ కోర్టు వీళ్ళకి బెయిల్ సంబంధించి కూడా రిజెక్ట్ చేసిన సిట్యువేషన్. కానీ డాక్టర్ నమ్రతకు సంబంధించి ఆమె ముందు నుండి నాకు ఏమీ తప్పు చేయలేదు, నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇందులో కొందరు ఇన్వాల్వ్ అయ్యి నన్ను ఉద్దేశపూర్వకంగానే ఇరికిచ్చే ప్రయత్నం చేశారు, అసలు ఏపీలో జరగాల్సిన కేసు సంబంధించి మొత్తం కూడా తెలంగాణ పోలీసులు దీన్ని టేక్ ఓవర్ చేశారు అంటూ ఆమె కొన్ని కామెంట్ చేసింది. కానీ దానికి అనుగుణంగానే ముఖ్యంగా గోపాల్పురం పోలీసులు కేసు నమోదు చేసుకున్న తర్వాత తీగలాగితే డొంకంతా కదులుతున్నట్లు ఇటు సికింద్రాబాద్, వైజాగ్, విజయవాడ ఈమె ఎక్కడైతే ఫర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసిందో అక్కడున్న స్టాఫ్ సంబంధించిన ప్రమేయం పైన కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు క్వశ్చన్ చేశారు. ఇదే కేసులో A6గా ఉన్నటువంటి సంతోష్కి సంబంధించిన పాత్ర పైన, ఎందుకంటే ఏజెంట్ల ద్వారా వన్స్ ఎవరైతే అబార్షన్ చేయించుకుందాం అనుకునే మహిళలు డెలివరీ అయిన తర్వాత సరోగసి కోసం వచ్చిన దంపతులకి అక్కడ పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడికి ఇచ్చిన తర్వాత దీన్నంతా కూడా A6 సంతోషి మొత్తం కూడా మానిటరింగ్ చేస్తుంది అనేది కూడా ఆమె కన్ఫెస్ చేసిన సిట్యువేషన్. సో ఈ విధంగా ఈ కేసులో ఎవరెవరైతే ఇప్పటివరకు నిందితులు ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి అందరూ కూడా ఇటు సికింద్రాబాద్, విజయవాడ, వైజాగ్ ఈమె ఫర్టిలిటీ సెంటర్లో పనిచేస్తున్న వారు ఇందులో మొత్తం కూడా ప్రత్యక్షంగా ఈ దందాలో ఇన్వాల్వ్ అయిన వారే అంటూ కూడా ఆమె కన్ఫెస్ చేసిన సిట్యువేషన్. సో ఇంకా చాలా కీలకమైన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించాలని అయితే పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతము
డాక్టర్ నమ్రత కన్ఫెషన్ స్టేట్మెంట్లో మాత్రం ఆమె పూర్తి స్థాయిలో ఈ ఇలీగల్ సరాగసికి సంబంధించిన రాకెట్ సంబంధించి ఆమె నేరాన్ని అంగీకరించింది. దాంతోపాటు తనకి సహకరించిన వారందరి ప్రమేయము పాత్ర ఇందులో ఎంత మేరకు ఉంది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో కన్ఫెస్ చేసింది. కాబట్టి ఇంకా నెక్స్ట్ పోలీసులు పూర్తిగా ఇంకా ఇన్ డెప్త్ దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరు సహకరించారు అనే డీటెయిల్స్ కూడా ఆల్రెడీ పోలీసులు తీసుకున్నారు. కాబట్టి ఇటు విజయవాడ వైజాగ్ సంబంధించి కూడా కొన్ని లీక్స్ ఇంకా రావాల్సి ఉందని పోలీసులు భావిస్తున్నారు. సో మొత్తానికి సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసు సంబంధించి మాత్రం మెయిన్ అక్యూజ్డ్ డాక్టర్ నమ్రత ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ సంబంధించి మాత్రము చాలా కీలకంగా పోలీసులు భావిస్తున్నారు. మమతా.